ఇక డోన్ రైల్వే స్టేషన్లో ఆశా వర్కర్లని ముందస్తుగా అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా డోన్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 నెలలుగా ఆశా వర్కర్లకు ఎటువంటి జీతాలు లేకుండా ప్రభుత్వం మభ్యపెడుతోందని, అలాగే మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. విజయవాడ ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు అడ్డగించారు. ధర్నాకు ఎవరైనా వెళితే తక్షణమే అరెస్టు చేస్తామని డోన్ సిఐ కంబగిరి రాముడు అన్నారు. ఆశా వర్కర్లు అందరూ రైల్వే స్టేషన్ బయట బైఠాయించి ధర్నాలు నిర్వహించారు. చేతి బదులు చేసుకుని జనాలు స్టార్టింగ్ మేము గత 13 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. పనిని బట్టి పారదోషకాలని చెప్తున్నారు. పనిని బట్టి పారదోషకాల పద్ధతిలో కూడా పనిచేసినాము. గత ప్రభుత్వము 3000 గౌరవ వేతనము 350 రూపాయల నుండి చేసినాము. 350 రూపాయలతో పాటు ఒక 3 సంవత్సరాలు 350 రూపాయలు ఇచ్చినారు. మళ్ళీ గత ప్రభుత్వం 3000 గౌరవ వేతనము 5600 పారతోషకాలని మొత్తం 8600 రూపాయలు అమలు చేసినారు. కానీ దాంట్లో కూడా మమ్మల్ని మధ్యలో తీసివేసి 6000 రూపాయలే చెల్లించాలని పిఎస్సి లెవెల్లో సూపర్వైజర్లను అందరినీ బంధించి ఆశాలకు 6000 ఇవ్వాలని చెప్పడము. మళ్ళీ ఇప్పుడు మా జగనన్న పాదయాత్ర చేసినప్పుడు ఆశా వర్కర్ల ధర్నాలలో కానీ ఎక్కడన్నా కానీ నేను ఉన్నాను, నేను విన్నాను అనే మాట నినాదాలు చెప్పి మాకు తొలి సంతకం చేయడం వలన మేము ఎంత సంతోషకరంగా ఉన్నామో ఈ రోజు జీతాలు ఇస్తాడని కూడా ఎంతో సంతోషంగా ఇది చేసుకుంటున్నాం. మా బాధలు వివరించడానికి విజయవాడ వెళ్తున్నాగా డోన్ జంక్షన్ దాంట్లో మమ్మల్ని బంధించినారు. మా కోరికలు నెరవేరే వరకు మేము ఇక్కడనే పోరాటం చేస్తామని మేము ఆశా వర్కర్ల తరఫున. అంటే 10,000 చేశారు కదా, ఫిక్స్డ్ సాలరీ పని 10,000 జీతం అన్నాడు. కానీ అది పనిని బట్టి పారదోషకమా లేకుంటే గౌరవ వేతనమా దేని అని క్లారిటీ ఇవ్వలేదు ఇంతవరకు. మరి అది ఇవ్వక గ్రేడింగ్ పద్ధతి 22 పనుల పైన 9 మంది సూపర్వైజర్లు ఉండి ఆ గ్రేడింగ్ పద్ధతిలో మేము ఎంతమంది చేయలేము. మేము ఇన్ని సంవత్సరాలు చేసినది ఒక ఎత్తు, ఇప్పుడు గ్రేడింగ్ పద్ధతిలో ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేటే కావాలనడం చాలా బాధాకరం సార్. ఇంతకు ముందు చదవడానికి రాయడానికి వస్తే చాలు గ్రామాలలో కేవలం తల్లి బిడ్డ సంరక్షణ కోసం మిమ్మల్ని తీసుకుంటున్నామని చురుకుదనంగా ఉన్న వాళ్ళు ఉంటే చాలని తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే చురుకుదనం మీద మేము అంత 2 అంతలు పని చేస్తున్నాము. మా పనిని మీరు స్పందించి 10,000 జీతము ఏ పద్ధతిలో ఇస్తున్నారో మాకు ఆ పద్ధతిని, మాకు జాబ్ చాట్ని గౌరవ వేతనంతో 10,000 ఇస్తున్నారా లేకపోతే ఫిక్స్డ్ జీతంతో ఇస్తున్నారా మాకు క్లారిటీ ఇచ్చి జీవోని వెంటనే విడుదల చేసి 8 నెలల బకాయిలను ఇచ్చి రేషన్ కార్డు తొలగించే పద్ధతులు మానుకోవాలని మేము న్యాయమైన కోరికలను కోరుచున్నాం సార్. నెక్స్ట్ మీ కార్యాచరణ ఇప్పుడు ఆజ్ఞారు కదా, నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మాకు ఈ న్యాయమైన కోరికలు చేస్తే ప్రభుత్వం చెప్పిన ప్రతి పని చేస్తున్నాము. ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువైన భారం పని మాకు చెప్పరు సార్. మేము 22 పనుల పైన బాలింత సంరక్షణ, ఐరిస్క్ గర్భవతిని, గ్రామాలలో లెప్రసీ సర్వే అయితేనేమి, టీబీ సర్వే అయితేనేమి, ఇంటింటి సర్వే అయితేనేమి, వాళ్ళకు జ్వరాలు, మలేరియా మొత్తము ఈ గ్రామంలో ఏ సేవకుడు చేయని పని మేము ఆశా వర్కర్లం చేస్తున్నామని జగనన్న పాదయాత్రలో చూసి మరి విని ఆ బాధను నేను ఉన్నాను, నేను విన్నాననే నినాదాన్ని ఆయన అమలు చేసినాడు. కానీ మా వరకు రాలేదు. ఇంకా వెంటనే అమలు చేయగలుగుతాడని మేము సీఎం గారిని ఆశా వర్కర్ల తరఫున జీవో వెంటనే అమలు చేయాలి, పాత బకాయిలను చెల్లించాలని కోరుతున్నాం సార్. ధన్యవాదాలు సార్.